అటు ప్రముఖ న్యాయవాదిగా, విశిష్ట సామాజిక కథనశీలిగా, పదునైన పదాల కథా పద్ధతికి, చైతన్య స్రవంతి ధోరణికి విశిష్ట రచయిత ఎవరంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఇలా అనేకంట రావిశాస్త్రి అనేప్పటికీ అందరికీ కూడా గుండెల్లోకి ఆ కథన రీతి అలా అలవోకగా ప్రవేశిస్తుందని చెప్పచ్చు. నిజంగానే, ఎందుకంటే నిజం నాటిక ఎంత గొప్పగా కదిలించింది, అందరినీ కూడా మనసులు కరిగించింది అని చెప్పడానికి అటువంటి కథకుడు, నటుడు, అలాగే రచయితగా ఎంతో విశిష్టమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి రావిశాస్త్రి ఆ నిజం నాటిక ఆ రోజుల్లోనే 100కు పైగా ప్రదర్శనలు అయినటువంటి నాటిక. ఎందుకంటే ఆ నిజం నాటిక ఎంత విశిష్టమైందంటే అది అంకితం తీసుకున్న ఆ అంకితం అయినటువంటి విశిష్ట వ్యక్తి కూడా చాగంటి సన్యాసిరాజు అని, రిటైర్డ్ ట్రెజరీ ఆఫీసర్. నేను సహృదయ సాహితీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ట్రెజరీగా ఉండి మేము విశిష్ట సభలు నిర్వహించడం. నాకు అంతేకాకుండా సహృదయ సాహితీ ఇచ్చేటువంటి గురజాడ పురస్కారాన్ని అందుకున్నటువంటి విశిష్ట కథా రచయిత కూడా రావిశాస్త్రి గారు. అది విశాఖ కళాభారతిలో జరిగినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉండి చేయడం. ఆయన ఏదైతే 1993లో మనకి భౌతికంగా లేకపోవడం, ఈ 10-11 భౌతికంగా లేనటువంటి ఆ విశిష్టత ఉన్నా కూడా కథ ఏదైతే ఉందో ఆ కథన రీతిలో ఆయనదైనటువంటి కథాశైలిలో ఎప్పటికీ ఆయన చిరస్మరణీయుడే, ఆయన గుర్తుంటారు. మా సహృదయ సాహిత్య అవార్డు అయిన తర్వాత కొన్ని రోజులకే ఆయన పరవదించి, కానీ ఆయన రచనల్లో ఎప్పటికీ కూడా ఆయన చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఒక ఆయనలో ఉన్నటువంటి చమత్కారం కూడా చాలా విశిష్టమైంది. ఒక ముఖాముఖి దాంట్లో ఏమండి, ఈ కథా రచయిత్రులు అంటాం కదా, అంటే కథలకి ఆడకథని మగ కథని ఉండదు, కథలకి సెక్స్ లేదంటూ చమత్కరించి వాటిని ఆ ముందు మాటలు రాసినప్పుడు కూడా దాంట్లో ఆ కవి అని కానీ కథకుడని కానీ అంటే కానీ ఆ కథన రీతిని బట్టి ఆడకథ మగ కథ అని చెప్పచ్చేమో, కానీ అటువంటి తేడాలు అసమానతలు లేవు కథల్లో మట్టుకు అని చెప్పినటువంటి ఒక విశాల భావ దృక్పథం. ఆయన ఎండ కథలో చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించేటువంటి భర్త గురించి కానీ, ఆ అయోమయం పిల్లల గురించి కానీ కళ్ళు చెమర్చే విధంగా గొప్ప నాటకీయత ఆయన కథల్లో ఉండేటువంటి ఆ కథన శైలిలో ఉండేటువంటి విశిష్టత. కాదేది కథలకు అనర్హం అని చెప్పి ఆయన చైతన్య స్రవంతి కథలో అల్పజీవి ఆ అల్పజీవి నవల ఎంత విశిష్టంగా ప్రాముఖ్యం పొందిందంటే అది దానికి అవార్డులు వచ్చినా కూడా ఆయన అవార్డులు కూడా అందుకున్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి విశిష్టుడు. 1983లో కళాప్రపూర్ణ అందుకున్నటువంటి, అలాగే గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నటువంటి 66లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని చాలా మర్యాదపూర్వకంగా తిరస్కరించి, ఎందుకంటే ఆయన సిద్ధాంతాల రీత్యా ఉన్నటువంటిది. రాజు మహిషి నవల కానీ, రత్తాలు రాంబాబు నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటిది. అయితే ఈ రత్తాలు రాంబాబు ఆంధ్రజ్యోతిలో పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా దాన్ని అడిగి ఎందుకు ఎప్పుడు వస్తుంది, దాన్ని అసంపూర్తిగా వదిలేశారు, కొన్నాళ్ళు సీరియల్గా వచ్చి తర్వాత ఆగిపోతే ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ఇందిరాగాంధీ నన్ను జైల్లో వేసినప్పుడు అప్పుడు పూర్తవుతుంది అని చెప్పినటువంటి చమత్కారం కూడా అయింది. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం ఎమర్జెన్సీ ప్రాంతం అప్పుడు జైలుకు కూడా వెళ్ళినటువంటి విశిష్ట వ్యక్తిత్వం అయింది. ఎందుకంటే తండ్రి న్యాయవాది వృత్తి. 30 జూలై 1922లో ఆయన తుమ్మపాల, అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి తుమ్మపాలలో ఉంటాడు. ఆయన దగ్గర ఎక్కువ శ్రీకాకుళం ఈ మాండలికం కానీ, ఉత్తరాంధ్ర మాండలికం కానీ చాలా ప్రత్యేకత. ఒక గురజాడ, ఒక శ్రీపాద ఎలాగా వాళ్ళ యొక్క సంభాషణ చాతుర్యంతో మాండలికంతో ఉంటాయో ఈ పదునైన కథా పద్ధతి ఈయనలో విశిష్టంగా ఉంటుంది. 1947లో న్యాయవాది వృత్తి తీసుకున్న
1950 నుంచి లా ప్రాక్టీస్తో ఎంతో న్యాయం, అటు సామాజిక న్యాయాన్ని, ఇటు సాహిత్యానికి సమన్యాయాన్ని అందించినటువంటి విశిష్ట వ్యక్తి. అల్పజీవి ఆ నవలే కాకుండా అది టాప్, ఎందుకంటే ప్రజా ఆదరణ ఎక్కువ పొందినటువంటి 6 సారా కథలు కానీ, తర్వాత 6 బంగారం కథలు. ఎందుకంటే అది కథలకి నవల అసంపూర్తి నవల అనిపించుకున్నా కూడా కథలకి మటుకు బంగారు కొండ, అది రాచకొండే అని చెప్పచ్చు. అంతటి విశిష్టమైనటువంటి రచయిత. ఆయన శైలి, ఎందుకంటే ఈ కథ ఖచ్చితంగా ఈ కథన శైలి బట్టి, ఆ పాత్ర చిత్రణ బట్టి, ఆ సమయ సందర్భాల విశ్లేషణ బట్టి ఖచ్చితంగా ఇది రావిశాస్త్రి గారి కథ అని చెప్పగలిగినటువంటి ఒక ముద్ర ఉంటుంది. ముఖ్యంగా ఆయన ముగ్గురు గుమస్తాల కథ, అలాగే ద స్మోకింగ్ టైగర్ అనే విశిష్ట కథ కానీ, సూరిబాబు, కలకంటి. ఆ కలకంటి అన్న సంపుటిలోనే ఆ కథలు చాలా విశిష్టంగా ఉంటాయి. నల్లమేక, ఆ నల్లమేకలో ఆడమేక యొక్క సంభాషణ, ఆ వాక్యాలు చాలా విశేషంగా ఉంటాయి. అలాగే సైగల్ కానీ, వర్ణం, ఎండ, సృష్టిలో ఈ గుమస్తా కథలు కానీ, తర్వాత సూరిబాబు, నవ్వు, ఇలాగ ఎన్నో కథలు చెప్పాలంటే ఈ కలకంటి కథ చాలా విశిష్టంగా ఉంటుంది. నాటకీయత కూడా అందులో బాగా కనిపిస్తుంది. చమత్కారంలో కూడా ఆయన తక్కువేం కాదు రావిశాస్త్రి గారు. కవి సామ్రాట్తో ఒక సభా వేదిక మీద ఉంటే ఆయన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి నేనంటే చాలా అపారమైన అభిమానం. ఎంత అభిమానం అంటే నా పేరుని ఆయన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు అని ఒక చమత్కారం. ఎందుకంటే ఆయన విశ్వనాథ సత్యనారాయణ అయితే ఈయన విశ్వనాథ శాస్త్రి కదా. అలాగా ఆ విధంగా ఒక మంచి చమత్కారంతో ఉండి ప్రేక్షకులను అలరించి హర్షధ్వానాల మధ్య ఎంతో విశిష్టంగా ప్రసంగించేటువంటి ఒక వక్త కూడా. ఎందరికో ఆయన చెప్పాలంటే వేలు అడగని ఒక ద్రోణుడు. కథా శైలిలో కానీ, కథా విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియలోకి ఆయన ద్రోణుడిగా ఎందరికో ఏకలవ్య గురువు అన్నమాట. ఏకలవ్యుడికి గురువులాగా ఈయన. కానీ వేలు ఎక్కడ అడగలేదు అని అనుకుంటూనే అని బీనాదేవి గారే చమత్కరించారు. అటువంటి విశిష్టమైన, ఇంకా తిరిగి శిష్యులకి ఎంతో ఖర్చు పెట్టి ఆయన ప్రోత్సహించినటువంటి విశిష్టత కూడా ఉంటుంది ఆయనలో. అటువంటి సహృదయుడు. ఒకసారి వరద రాజేశ్వరరావు గారు వీళ్ళంతా ఉన్నటువంటి ఆ సభలో, ఏంటి ఇది వర్షమా, మీరు ఏదేదో చాలా వాగ్దాటితో వస్తున్నారు, వర్షం వస్తుందంటే ఇది వర్షకాలం కాదు, వరద ఆల్రెడీ ఉంది అంటూ వరద వారి మీద చమత్కారం వేయడం. ఇలా ఆయనలో ఒక అంత గంభీరంగా రాసేటువంటి దాంట్లోనే కూడా ఆయన పాత్రలో కూడా ఈ పశువుల మీద పెట్టి దాంట్లో ఆ న్యాయం గురించి, నీతి న్యాయం గురించి నాటకీయతగా చెప్పినటువంటి ఇది కనిపిస్తుంది. అంటే కొన్ని విశిష్టమైనటువంటి వాటిల్లో చెప్పాలంటే తెలుగు కథలకి బంగారు కొండ అని చెప్పాం కనుక, అల్పజీవి కథలో కానీ ముఖ్యంగా మనకి ఆ సిద్ధాంతం మార్క్సిస్టు దృక్పథం ఆయనలో ఉండడం వలన దానికి నిబద్ధతతో చేస్తూనే ఇటు న్యాయవాదిగా తన యొక్క వృత్తిని కొనసాగిస్తూనే ఈ కథలకి ఎంతో న్యాయం చేస్తున్నటువంటి కథల మేస్త్రి రావిశాస్త్రి అని చెప్పచ్చు. అటువంటి ఆ కథల మేస్త్రి యొక్క ఈ స్మృతి దినోత్సవం నాడు ఆయనకి సహృదయ నివాళులు అర్పిస్తూ ఆయనతోటి కలిసి చర్చించినటువంటి ఆ అనుభవాల్ని, అనుభూతుల్ని నెమరువేసుకుంటూ సహృదయాభినందనలతో భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.